హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లక్ష్మి చేతి వంటలు. ఈ రోజు రెసిపీ వచ్చేసి సూపర్ టేస్టీగా ఉండి సాబుదానా మిక్చర్‌ని చూపించబోతున్నాను. సాయంత్రం అవ్వగానే టీతో పాటు ఏదైనా కరకరలాడే స్నాక్ ఉంటే భలే ఉంటుంది కదా! అందుకే ఈరోజు మన ఛానల్‌లో కేవలం 10 నిమిషాల్లో ఇంట్లో ఉండే పదార్థాలతోనే ఎంతో క్రిస్పీగా చేసుకొని ఇన్‌స్టంట్ సగ్గుబియ్యం మిక్చర్‌ని చూపించబోతున్నాను. అస్సలు నూనె పీల్చకుండా, పంటికి అంటుకోకుండా క్రిస్పీగా రావాలంటే కొన్ని చిన్న టిప్స్ ఉన్నాయి. అవి వీడియోలో క్లియర్‌గా చెప్పాను. సో, ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి. రెసిపీని చూసే ముందు ఒక చిన్న టిప్ చెప్తాను. అది చాలా యూజ్ అవుతుంది. ఈ రెసిపీ కోసం సగ్గుబియ్యం సన్నటివి కాకుండా లావుగా ఉండే సగ్గుబియ్యాన్ని తీసుకోవాలి. మనం తీసుకున్న సగ్గుబియ్యాన్ని నూనెలో వేయించక ముందే ఒకసారి జల్లెల్లో వేసి బాగా జల్లించుకోవాలి. ఎందుకంటే సగ్గుబియ్యం ప్యాకెట్‌లో కొన్ని విరిగిపోయిన చిన్న ముక్కలు లేదా పిండి లాంటి పొడి ఉంటుంది కదా, వాటిని జల్లించకుండా అలాగే నూనెలో వేసేస్తే ఆ చిన్న పొడి ముక్కలు నూనె వేడికి వెంటనే మాడిపోతాయి. నూనె అంతా నల్లగా అయిపోతుంది. అంతేకాదు ఆ మాడిన పొడి మిగతా సగ్గుబియ్యానికి కూడా అంటుకొని మిక్చర్ లుక్ పాడవుతుంది. అందుకే ఇలా జల్లెల్లో వేసి కాస్త జల్లిస్తే ఆ చిన్న పొడంతా కిందకొచ్చేస్తుంది. ఇలా చేయడం వల్ల నూనె అస్సలు పాడవకుండా క్లీన్‌గా ఉంటుంది. మన మిక్చర్ కూడా చూడటానికి చాలా నీట్‌గా వస్తుంది. ఇలా జల్లించుకున్న సగ్గుబియ్యాన్ని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కనుంచండి. మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు దాకా మందంగా ఉండే అటుకుల్ని తీసుకోవాలి. వీటిని కూడా అలానే జల్లించుకొని తీసుకోండి. ఇప్పుడు మన మిక్చర్‌కి అసలైన రుచి, మంచి సువాసనిచ్చే కారంని చూద్దాము. ఒక చిన్న రోల్ తీసుకొని అందులో ఒక స్పూన్ కారం, ఇందులోనే 10-15 దాకా వెల్లుల్లిని తీసుకోండి. వీటికి పొట్టు తీయాల్సిన అవసరం లేదు. పొట్టుతో నూరితేనే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. దీనిని మరీ మెత్తటి పేస్ట్‌లా కాకుండా కొద్దిగా కచ్చా పచ్చాగా నూరుకోవాలి. అప్పుడే రుచి బాగుంటుంది. ఇలా నూరుకున్న వెల్లుల్లి కారంని ఒక ప్లేట్‌లోకి తీసుకొని దీనిపైన మూత పెట్టేసి పక్కనుంచండి. వాసన పోకుండా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో వేయించడానికి సరిపడా నూనె పోసి బాగా హీట్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకో టిప్ ఏంటంటే నూనె హై ఫ్లేమ్‌లో ఉండి పొగలొచ్చేంత వరకు బాగా వేడెక్కాలి. నూనె సరిగ్గా వేడవ్వకపోతే సగ్గుబియ్యం గట్టిగా ఉండిపోయి పంటికి అంటుకుపోతాయి. నూనె బాగా కాగిన తర్వాత జల్లించి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కొద్ది కొద్దిగా వేస్తూ వేయించుకోవాలి. చూడండి పాప్కార్న్ లాగా తెల్లగా చక్కగా పొంగుతాయి. అలా పొంగిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్‌లోకి మార్చి లోపల వరకు వేగేలా ఒక నిమిషం పాటు కలుపుతూ వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న సగ్గుబియ్యాన్ని ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్‌లోకి తీసుకోండి. ఏమన్నా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే పీల్చేసుకుంటుంది. ఇప్పుడు అదే నూనెలో మనం కొలిచి పెట్టుకున్న క్లీన్ చేసుకున్న అరకప్పు దాకా అటుకుల్ని వేసి కొంచెం కొంచెంగా వేయించుకుంటూ మనం ముందుగా వేయించుకున్న సగ్గుబియ్యంలోకి వేసుకోవాలి. నెక్స్ట్ అదే నూనెలో పావు కప్పు దాకా పల్లీలను వేసి మీడియం ఫ్లేమ్‌లో క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా బాగా వేయించుకున్న పల్లీలను కూడా సగ్గుబియ్యం ఉన్న ప్లేట్‌లోకి తీసుకోండి. నెక్స్ట్ అదే నూనెలో పావు కప్పు దాకా జీడిపప్పు పలుకుల్ని వేసుకోండి. ఇవి కంప్లీట్‌గా మీ ఆప్షనల్. వేసుకుంటే బాగుంటుంది. ఇవి కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని సగ్గుబియ్యం ఉన్న ప్లేట్‌లోకి తీసుకోండి. అలాగే పావు కప్పు పుట్నాలు కూడా వేయించుకొని ఈ సగ్గుబియ్యం ఉన్న ప్లేట్‌లోకి తీసుకోండి. మంచి సువాసన కోసం ఒక పావు కప్పు దాకా కరివేపాకుని తీసి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని సగ్గుబియ్యం ఉన్న ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒక పెద్ద మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకోండి. చూడండి సగ్గుబియ్యం ఎంత ముత్యాల్లాగా ఎంత బాగా పొంగాయో. ముత్యాల్లాగా చక్కగా వచ్చాయి కదా! ఇప్పుడు వీటిని ఒకసారి అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు సగ్గుబియ్యం, అటుకులు, పల్లీలు బాగా వేడిగా ఉన్నప్పుడే మసాలా వేసి బాగా పట్టించుకోవాలి. ఇందులో రుచికి తగినంత ఉప్పు, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, అర టీ స్పూన్ ధనియాల పొడి, కొంచెం బ్లాక్ సాల్ట్‌ని వేసుకోండి. ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు. మనం ముందుగా నూరి పెట్టుకున్న వెల్లుల్లి కారంని వేసుకోవాలి. అంతా కలిసే విధంగా గరిటెతో బాగా కలుపుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి ఈ మసాలా అంతా కూడా సగ్గుబియ్యం అటుకులు బాగా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే కలుపుకోవాలి. వేడి మీద కలపడం వల్ల వెల్లుల్లిలోని పచ్చివాసన పోయి ఆ ఫ్లేవర్ సగ్గుబియ్యానికి అద్భుతంగా పడుతుంది. అంతే అండి. వెల్లుల్లి కారం ఫ్లేవర్‌తో గుమగుమలాడే ఇన్‌స్టంట్ సగ్గుబియ్యం మిక్చర్ రెడీ అయిపోతుంది. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ డబ్బాలో దాచుకుంటే వారం రోజులైనా అస్సలు మెత్తబడకుండా కరకరలాడుతూ ఉంటుంది. సాధారణ మిక్చర్ కంటే ఈ వెల్లుల్లి కారం ఫ్లేవర్ చాలా డిఫరెంట్‌గా సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.